ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ అసలు స్వరూపం బయటపడుతోంది. పేద మధ్యతరగతి జనాలపై హైడ్రా ముసుగులో బుసలు కొడుతుంది. హైడ్రా సామాన్యుల జోలికి రాదంటూ మొదట్లో బీరాలు పలికిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు కాలకుట విషం చిమ్ముతున్నారు. ఇప్పటికే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టి నివాసముంటున్న వాటిని కూల్చమన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గరుండి మరీ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే వాటిని మాత్రమే కూల్చేస్తామని చెప్పిన ఆయన కడుపేదలను నిరాశ్రయం చేస్తున్నారు. ఉన్న గూడు కూల్చి రోడ్డు పాలు చేస్తున్నారు. చెక్ చేసుకోవాలి బంద్ చేసేవాళ్ళు. మా పాపనే మా పాపకు నీళ్ళు లేకపోయా తుప్పు లేకపోయా ఇల్లు లేకపోయా రోడ్ల పాలు చేసిండు. అందరూ చెరువులో ఎచ్చిపోండి, మంచిగా ఎచ్చిపోండి. మాకు బతుకున్నాం కదా మీ ఎందుకు రేవంత్ ఇచ్చారు మాకు మంచి దారి చూపారు, కళ్యాణ డబ్బులు ఇప్పించారు, అన్ని చూపారు. కేసీఆర్ కళ్యాణ డబ్బులు ఇప్పించారు. కేసీఆర్ 200 పెంచిన డబ్బులు 2000 చేశారు. కేసీఆర్ మా కేసీఆర్ జిందాబాద్, మా కేసీఆర్ జిందాబాద్. ఇట్లా చేస్తారా మాకు? ఏముంది మా పద్ధతి? మేము ఎట్లా ఉన్నాము, మేము ఎట్లా పెట్టాలి? లేదా దొరికిన కావద్దు, పని దొరకదు, లేకుంటే పని దొరకదు. ఏం చేయాలి, ఎట్లా బతకాలి? చూస్తే ఇంకా మొగుడు లేరు. ఇప్పుడు ఎట్లా సాకాలి? నేను అట్లా చేస్తాను. మేము ఒక దగ్గర బతుకుతున్నాము, ఒకరు దొరకదు, ఒకరు దొరకదు. ఏం చేయాలి? రోడ్డు మీద మాకు వస్తున్నాం మేము. అట్లా గెలిచాడు కేసీఆర్. మాకు జిందాబాద్. కేసీఆర్ వెరీ గుడ్. జాగలేదు మాకు, మా సామాన్ కూడా లేవు. ఊర్లో అప్పులయ్యి కాబట్టి చిన్న చిన్న పిల్లలు ఎత్తుకుని దొమ్మల చెరువులలో పాములలో బతుకుతున్నాం. అది కూడా ఇప్పుడు తోవలేకుండా అయిపోయింది. రూమ్ లో కట్టాలంటే 10,000 7,000 నాకు బడ్జెట్ లేదు. నాకు చిన్న వయసులో పెళ్లి అయింది, 2 పిల్లలు పుట్టింది. ఇప్పుడు నాకు బతకాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సార్ నాకు. ఇప్పుడు నాకు ఎవరికి చెప్పినా ప్రయోజనం లేదు. ఇప్పుడు మీరే చూసి చెప్తుండే సామాన్ తీసుకుని బయట రోడ్డు మీద బతుకుండే నేను.
ఎందుకు ఇచ్చారు ఇప్పటివరకు? మీటర్స్ ఉన్నాయి చాలా మందికి, మీటర్స్ ఎలా వచ్చాయి పర్మిషన్ లేకుండా? FTL పాప అతను 2 years నుంచి ఉంటున్నారు, అతను మీటర్ ఉంది, అన్ని ఉన్నాయి, ఎందుకు ఇవన్నీ పర్మిషన్స్ ఇవ్వకుండా ఇవన్నీ చేయడం? ఇంత పెట్టి కొనుక్కున్నాం, సామాన్యంగా బతుకుతున్నాం, లోన్లు తీసుకొని కట్టుకున్నవి. ఇప్పుడు ఆ లోన్ అంతా ఎలా కట్టుకోవాలండి మేము ఇది డెమాలిష్ చేస్తున్నప్పుడు? అవుతాయి. వచ్చారు, వచ్చి అప్పుడే అడిగారు బఫర్ జోన్ లో ఉన్నవి ఏమైనా ప్రాబ్లం అవుతాదా అని. లేదు, ఇప్పుడు సడన్ గా వచ్చి ఏవేవైతే క్రాస్ మార్క్ చేశారో అన్ని కొట్టేయండి అంటున్నారు. మరి బ్యాంకు వాళ్ళు లీగల్ ఒపీనియన్ క్లియర్ ఉన్నదని చెప్పినాకనే మాకు బ్యాంక్ లోన్ వచ్చింది. ఇది ఎంతవరకు మరి కరెక్ట్? అంటే ఇందులో ఈ అడ్మినిస్ట్రేషన్లో ఎంతమంది కలిసి మాకు మోసం చేసినారు? ఇది మాకు అంటే ఈ సిచ్యువేషన్ మాకు న్యాయం చేసి నడిపిస్తూ ఉంది. విశ్వనగరంగా తయారు కావాల్సినటువంటి హైదరాబాద్ను విషాద నగరం చేస్తూ ఉంది. కక్ష కొద్ది పేదల ఇండ్లు కూలగొట్టడమే లక్ష్యంగా, పేదల ఆస్తులు విధ్వంసం చేయడమే లక్ష్యంగా, పేదలపై పగబట్టినట్టు ఈ ప్రజాపాలన పేరిట ఇంద్రమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుల్డోజర్లను నడుపుతూ ఉంది. డెఫినెట్గా ఇది చాలా బాధాకరం. ఆ పేదలందరూ రోడ్ల మీదకి వచ్చి అర్థనాదాలు చేస్తూ ఉన్నారు. సున్నం చెరువు దగ్గర కానీ ఇంకో చెరువు దగ్గర కానీ చాలా చోట్ల కూడా వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. నిజంగా ఈ పేదల పైన కక్షగట్టినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది సరికాదు. డెఫినెట్గా ఆ పేదల ఉసురు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి, ఈ రేవంత్ రెడ్డికి తగులుతుంది. పేదల పట్ల పగబట్టినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుల్డోజర్లు ప్రయోగించడాన్ని నిజంగా మేము చూసి మేము కూడా బాధపడతా ఉన్నాం. పేదల పట్ల సానుకూల దృక్పథంతో ఈ ప్రభుత్వం వ్యవహరించాలి. పేదల ఇల్లు ఊలగొట్టడం ద్వారా, పేదల్ని రోడ్ల మీదకి తీసుకొని వచ్చి వదిలేయడం ద్వారా మరి మీరు సాధించేది ఏందో రేవంత్ రెడ్డి మాకైతే అర్థమవుతలేదు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సందర్భంగా ఆ పేదల పక్షాన నేను రేవంత్ రెడ్డికి తెలియజేస్తూ ఉన్నా.